ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును నిజరక్షకుడైన యేసుక్రీస్తుల వారి పేరట మీ అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్యోపదేశమునకు మీ అందరికీ యేసు కృపా ప్రార్థనా మందిరము తరపున ఆహ్వానము పలుకుతూ ఉన్నాను. మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయంపై మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో నుంచి వాక్యాన్ని మనము వినటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3 నుంచి 11 వచనాలను మనము చదువుకున్నట్లయితే ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని మనము శ్రద్ధగా ఆలకించుదాం. అందు నిమిత్తమై వాక్యాన్ని చదువుకునిదాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. ప్రియులారా, ఆయన ఒలీవ కొండల మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును అని అడిగారు. ఏమి అడిగారు అంటే, నీ రాకడను ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏమిటి, మాతో చెప్పుము అని అడిగారు. అంటే మీ రాకడ ఎప్పుడు వస్తుంది, ఈ యుగము ఎప్పుడు ముగిసిపోతుంది, ఎప్పుడు సమాప్తి అవుతుంది అని చెప్పమని, అందుకు సూచనలు మాకు చూపించమని వారు అడిగినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క వాక్యాన్ని మనము లోతుగా పరిశీలన చేసినట్లయితే, దేవుని యొక్క రాకడ అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ వస్తాది అనే విషయాన్ని పరిశుద్ధ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉన్నది. పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పాత నిబంధనలో 17 పుస్తకాల్లోనూ, కొత్త నిబంధనలో మొత్తం 27 పుస్తకాలు ఉంటే 23 పుస్తకాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవసారి రాబోతూ ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు రెండోసారి ఈ లోకానికి వస్తున్నప్పుడు, రెండవసారి ఈ లోకానికి రాబోతున్నప్పుడు మనకు ఏ విధంగా తెలుస్తూ ఉంటుంది, మనం ఏ విధంగా తెలుసుకోగలము అనే విషయాలు పరిశుద్ధ లేఖనము మనకి బోధపరుస్తూ ఉన్నది. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు రెండోసారి ఎందుకు రాబోతూ ఉన్నారు, ఎప్పుడు వస్తారు, ఆయన వచ్చేటప్పుడు ఏమేమి సూచనలు జరుగుతాయి, వచ్చిన తర్వాత ఏమవుతుంది అనే అంశాలు పరిశుద్ధ లేఖనములో రాయబడి ఉన్నవి. వాటిని మనము నిశ్చితంగా పరిశీలన చేద్దాం. చూడండి ప్రియులరా, ఇప్పుడు ఉన్నటువంటి పాండమిక్ సిచ్యుయేషన్ అంటే కరోనా ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం చేస్తున్న హృదయ విదారకర సంఘటనల నేపథ్యంలో ఈ వాక్యము మనకి అవసరమై ఉన్నది. ఎందుచేతనంటే, మొదటి దశ దాటి రెండవ దశ కరోనాలో మనం ఉన్నాం. ఈ రెండవ దశ కరోనా ప్రజలను కబళించి వేస్తూ ఉన్నది. అందుచేతనే నిపుణులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, డాక్టర్లు హెచ్చరిక చేస్తూ ఉన్నారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక చేస్తూ ఉన్నది. మరి ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఏమిటంటే,
ఈ రెండవ దశ కరోనాలో ప్రతి ఒక్కరు కూడా 2 మాస్కులు ధరించాలని తెలియపరుస్తూ ఉన్నారు. ఇదేమిటండి? మొదటి దశ కరోనాలో 1 మాస్కు, రెండవ దశ కరోనాలో 2 మాస్కులు ధరించాలని చెబుతున్నారేమిటి అని మనకి కూడా సందేహం కలుగుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క రెండవ దశలో ఈ కరోనా చాలా విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఉన్నది. అది గాలి ద్వారా కూడా మనుషులకు సంక్రమిస్తూ ఉన్నది అని గుర్తించారు. అందును బట్టి మనుష్యులు వారి యొక్క నోరును, ముక్కును మూసుకుని జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇప్పుడు ఒక్క మాస్క్తో మనము మన యొక్క నోరును కప్పుకోవటం సరిపోవటం లేదు అనేది నిపుణుల అభిప్రాయం. ఎందుచేత ఈ వైరస్ చాలా ర్యాపిడ్గా మనుషుల్లో ప్రవేశిస్తూ ఉన్నది. అది గాలి ద్వారా ముక్కులో నుంచి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నది. అందుచేత నోరు, ముక్కు కప్పుకునేలాగా 2 మాస్కులు ధరించండి అని నిపుణులు సెలవిస్తూ ఉన్నారు. రెండవ దశ కరోనాలో 2 మాస్కులు ధరించటం దేనికి సూచన అంటే, మన పెద్దలు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇది రెండవ రాకడకి సూచనేమో అని మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనేమో, వాక్యము అందుకే మనందరికీ మాట్లాడుతున్నదేమో, నిజమేనేమో, వాక్యము ఆ విషయాలను బయలుపరుస్తున్నదేమో. చూద్దాం ప్రియులారా, పరిశుద్ధ లేఖనములో నుంచి దేవుని యొక్క రెండవ రాకడ గురించి మనము తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శిష్యులు అడుగుతూ ఉన్నారు, ప్రభువా, నీ రాకడకు సూచనలు ఏమిటి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. అంటే దేవుని యొక్క రెండవ రాకడ, యుగ సమాప్తి వేరువేరా అనే సందేహము మనకి కలుగుతూ ఉన్నది. నిజమే, దేవుని యొక్క రాకడ వేరు, యుగ సమాప్తి వేరు అని మనకి రూఢి అగుచూ ఉన్నది. కాబట్టి ప్రియులరా, మనమందరము ఆలోచన చేద్దాం, దేవుని యొక్క రెండవ రాకడకు సూచనలు ఏమిటి? మరి ఏమని రాయబడి ఉన్నది పరిశుద్ధ లేఖనములో? ఆలోచన చేద్దాం. శిష్యులు అడిగినటువంటి మాటలకు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి సమాధానము దాటవేయలేదు, కానీ చాలా స్పష్టంగా శిష్యులకు ఆయన వివరించినట్లుగా మనకి బోధపడుతూ ఉన్నది ప్రియులార వాక్యములో. మరి ఆయన శిష్యులకు ఏమి తెలియపరిచారు? శిష్యులతో ఆయన ఏమి మాట్లాడారు అంటే కొన్ని జవాబులు మనకి పరిశుద్ధ లేఖనంలో కనిపిస్తూ ఉన్నవి. మొట్టమొదటి జవాబు ఏమిటంటే, యేసు వారితో ఇట్లనెను. 24 అధ్యాయంలో 4-5 వచనాలను మనం చూస్తే యేసు ప్రభుల వారు శిష్యులతో ఇలాగూ చెప్పారట. ఏమనో తెలుసా? ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మొట్టమొదటి సూచన ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడకు మన మధ్యకి రాబోతున్నారు అనటానికి మొదటి జవాబు ఏమిటంటే, సూచక క్రియ ఏమిటంటే, ఆయన పేరు చెప్పుకుని మేమే క్రీస్తులం, మేమే యేసు ప్రభులం, మేము చెప్పిందే జరుగుతుంది, మేము ఏది అంటే అది అన్నట్టుగా కొంతమంది ప్రజలను మోసము చేసేవారు వస్తారు అని యేసు ప్రభులు గారు మొదటి మరి సూచక క్రియను శిష్యులకు తెలియపరిచినారు. రెండవ సూచక క్రియను మనము చూస్తే అదే 24వ అధ్యాయంలో 6-7 వచనాల్లో, మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. కాబట్టి మీరు కలవరపడకుండా చూచుకునుడి, ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు. జనముల మీదకి జనములను, రాజ్యముల మీదకి రాజ్యములు లేచును అని రాయబడి ఉన్నది ప్రియులారా. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితులను మనం గమనిస్తే
ఇది నిజమేనేమో అని సందేహము కలుగుతూ ఉన్నది. నిజమే, వాక్యము నిరర్ధకము కాదు. వాక్యము స్పష్టంగా నెరవేరే వాక్యం అది. అందుచేతనే ఇప్పుడు మనము పరిశీలన చేసినట్లయితే ఈ ప్రపంచములో యుద్ధాల వాతావరణము ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా రాజ్యం మీదకి రాజ్యము దండెత్తి వస్తూ ఉన్నది. చూడండి ప్రియులరా, మనము ఒక్కసారి ఇక ప్రపంచంలోని యుద్ధాల పరిస్థితులను గమనించినట్లయితే ఇప్పటి వరకు అత్యంత పెద్ద యుద్ధాలు, భయంకరమైన యుద్ధాలు 10 జరిగినట్లుగా చరిత్ర చెబుతూ ఉన్నది. 1618 నుంచి 1648 వరకు జరిగినటువంటి 30 సంవత్సరాల యూరోప్ దేశాల యుద్ధము అక్కడ మొదలుకొని రెండవ ప్రపంచ యుద్ధము వరకు కూడా మనం పరిశీలన చేస్తే 10 రకాల యుద్ధాలు జరిగినాయి. ఈ 10 రకాల యుద్ధాల విషయంలో మనం పరిశీలన చేస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో 5 కోట్ల మంది చనిపోయారండి. మరి రెండవ ప్రపంచ యుద్ధంలో 7 కోట్ల మంది చనిపోయారు. ఇక అమెరికన్ సివిల్ వార్ని మనం పరిశీలిస్తే 8 లక్షల మంది చనిపోయారు. సోవియట్ ఆఫ్ఘనిస్తాన్ మీద చేసిన యుద్ధాన్ని 1979 నుంచి 89 మధ్యకాలం మనం పరిశీలన చేస్తే 50 లక్షల మంది చనిపోయారు. వియత్నాంలో జరిగిన యుద్ధం, నెపోలియన్ యుద్ధం, రష్యా సివిల్ వార్, జపాన్ యుద్ధం, ఇవన్నీ మనము పరిశీలన చేస్తే యుద్ధ వాతావరణాన్ని మనము భయానక దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులను కూడా మనము పరిశీలన చేస్తే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఎప్పుడు గొడవలే, ఘర్షణ వాతావరణమే. పరిశీలన చేసుకుందాం ప్రియులారా. దక్షిణ కొరియాకి అమెరికాకి మధ్య యుద్ధ వాతావరణం. రీసెంట్గా మనము పరిశీలన చేస్తే మే నెలలో 2021 మే నెలలో ఇజ్రాయెల్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఎక్కడ చూసినా యుద్ధములే, రాజ్యం మీదకి రాజ్యము, జనము మీదకి జనము వస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క రెండవ రాకడకు సూచనగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. పరిశుద్ధ లేఖనములు కూడా మనం చూసాం. ఇజ్రాయేలుకు ఫిలిస్తీన్లకు మధ్య యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ ఫిలిస్తీన్లు ఇప్పటి పాలస్తీనులు కదా, వీరు మరి అలనాడు జరిగినటువంటి యుద్ధ వాతావరణం మళ్ళీ పునరావృతం అవుతూ ఉన్నది. ప్రపంచంలో ఒక దేశం మీదకి ఒక దేశము మరి యుద్ధము చేస్తూ ఉన్నది ప్రియులారా. దేవుని వాక్యము అందుకే మనందరితో మాట్లాడుతున్నది. మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి మీరు వినబోదురు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. ఇది రెండవ ఆన్సర్గా శిష్యులకు మరి యేసు ప్రభుల వారు సెలవిచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. మూడవ జవాబును కూడా మనము పరిశీలన చేసుకున్నట్లయితే 8వ వచనములో మనం చూస్తాము, అక్కడక్కడ కరువులను భూకంపములను జరుగును. ఏం జరుగుతాయని రాయబడి ఉందండి? అక్కడక్కడ కరువులను భూకంపములను జరుగును, ఇవి వేదనలకు ప్రారంభము అని రాయబడి ఉన్నది ప్రియులారా. చూడండి ప్రియులారా, దేవుడు మనందరికి కూడా చక్కటి ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు. అలనాడు కాకుల ద్వారా ఏలియా గారికి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు ఇప్పుడు మనందరికి కూడా సంతృప్తికరమైన ఆహారాన్ని దయచేస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రపంచంలో కరువు చేత అనేక దేశాలు విలవిలలాడిపోతూ ఉన్నాయి. చూడండి ప్రియులరా, 2019 సంవత్సరంలో జూలై 15వ తేదీన ఐక్యరాజ్య సమితి విడుదల చేసినటువంటి ఒక నివేదికను మనము పరిశీలించినట్లయితే ప్రపంచంలో 82 కోట్ల మంది ప్రజలకు
ఆహారం లేక కరువుతో విలవిలలాడిపోతూ ఉన్నారు అని ఆ రిపోర్టు బహిర్గతం చేసింది. మరి 2020 సంవత్సరంలో ప్రపంచ ఆకలి సూచిక ఒకటి విడుదలైంది. ఈ ప్రపంచ ఆకలి సూచికలో పరిశీలన చేస్తే 107 దేశాల పరిస్థితిని వారు అధ్యయనం చేసినప్పుడు మన భారతదేశము 94వ స్థానంలో ఉన్నది. చూడండి ప్రియులరా, ప్రపంచంలో అత్యంత దుర్బల పరిస్థితుల్లో 10 దేశాలు విలవిలలాడిపోతూ ఉన్నాయి. అక్కడ కరువు కరతాళ నృత్యం చేస్తూ ఉన్నది. నైజీరియా, ఆఫ్ఘనిస్తాను, వెసేతో, సెరాలోన్, లైబీరియా, మొజాంబిక్, హైతీ, మడగాస్కర్, థైమర్, చాద్ ఈ 10 దేశాలు చాలా భయంకరమైన కరువుతో విలవిలలాడిపోతూ ఉన్నవి. ప్రియులరా, అక్కడి దృశ్యాలను మనము చూస్తే హృదయము ద్రవించిపోతూ ఉన్నది. అక్కడి సంఘటనలను మనము పరిశీలిస్తే కళ్ళు చెమర్చక మానవు. కారణం ఏమిటో తెలుసా? అక్కడి హితియా దేశంలో ప్రజలకు ఆహారము దొరకక అక్కడ మట్టిని ముద్దలుగా చేసుకుని వారు తింటూ ఉన్నారు. అక్కడి పిల్లలకు ఆహారము లేక ఎముకల గూళ్ళులాగా మారిపోయారు. అంతటి దయనీయ స్థితిలో కరువు వారిని వెంటాడుతూ ఉన్నది. మనకైతే చక్కటి ఆహారాన్ని ఇచ్చి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడిని మాత్రం మనం విస్మరిస్తూ ఉన్నాం. అందుకే వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, అక్కడక్కడ ఏం జరుగుతుందట? కరువు సంభవిస్తూ ఉన్నది. అలాంటి కరువు ఇప్పుడు అనేక దేశాలను కబళించి వేస్తూ ఉన్నది. చూడండి ప్రియులరా, అందుచేతనే ప్రపంచవ్యాప్తంగా కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కొన్ని లక్ష్యాలను, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించుకున్నారు ప్రపంచ దేశాధినేతలందరూ కలిసి. ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా 2020 నాటికి ప్రపంచంలో ఆకలి లేకుండా చేయాలి, కరువు లేకుండా చేయాలి అని నిర్దేశించారు. కానీ అది సాధ్యము కాలేదు. ఇప్పుడు ఆ లక్ష్యాలను మరొక 10 సంవత్సరాలకు పొడిగించుకున్నారు. అది 2030 నాటికన్నా కూడా ఈ యొక్క అభివృద్ధి లక్ష్యాలు సాధించాలని ప్రభుత్వాధినేతలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు? ఈ కరువును రాకుండా చేయడానికి. కానీ వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది, కరువు కనిపించటం అంటే, కరువు రావటం అంటే దేవుని యొక్క రెండవ రాకడకు సూచకగా మనకి కనిపిస్తున్నది. అది సూచక క్రియగా మనకి గోచరిస్తూ ఉన్నది. చూడండి ప్రియులరా, 2021 సంవత్సరంలో వచ్చినటువంటి కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల అనేక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఈ 2021 సంవత్సరంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. దీని వలన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయి ఉన్నది. పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి. పని చేసుకోవటానికి పని దొరకని పరిస్థితి. ఈ కారణంగా అనేక మంది కరువును బారిన పడుతూ ఉన్నారు. ఈ మధ్య మనము చూసాము, టీవీల్లోనూ పత్రికల్లోనూ చదివాము. ఏమిటో తెలుసా? ఆహారము లేక ఆకలేసి కుటుంబమంతా కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఎక్కడో హితియా దేశంలోనూ లేదా ఆఫ్ఘనిస్తాన్లోనూ లేకపోతే ఆ యొక్క ఆఫ్రికా ఖండంలోనూ కాదు, కానీ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా ఆకలితో అన్నము దొరకక ఆత్మహత్య చేసుకున్న సంఘటనలను మనము చూసాం.
ప్రియులరా, ఒక్కసారి పరిశీలన చేయండి. దేవుని యొక్క రెండవ రాకడకు సూచనలు కరువులు సంభవించును. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, మూడవ జవాబు ఏమిటో తెలుసా? 12వ వచనములో, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఎవరి ప్రేమ? అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఈ విషయాన్ని మనము లోతుగా పరిశీలిస్తే, తల్లిదండ్రులు కష్టపడి బిడ్డలను పెంచితే ఆ తల్లిదండ్రులను వదిలేస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మీద బిడ్డలకు ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఆపదలో ఆదుకుని అక్కరలో సేద తీర్చిన అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. విపత్కర పరిస్థితుల్లో ఒకరికి ఒకరు సహాయము చేసుకోవలసిన అక్కా చెల్లెళ్ళ మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఇప్పుడు మనము పరిశీలన చేస్తే, 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి కరోనా వ్యాధిని పడితే ఆ తల్లి మృత్యువుడిలోనికి చేరిపోతే ఆ తల్లికి దహన సంస్కారాలు చేయటానికి కూడా కుమారులు కుమార్తెలు ముందుకు రాని పరిస్థితులు దాపురించాయండి. ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ఆ కొడుకు పడిపోతే, దెబ్బ తగిలితే తల్లి ఎంత విలవిలలాడిపోయినదో, అంతటి ప్రేమను కనపరిచిన తల్లిని కొడుకులు కూతుళ్ళు వదిలేసేటువంటి దౌర్భాగ్య స్థితి నెలకొన్నదండి. ప్రేమలు చల్లారిపోతూ ఉన్నవి. ఇది దేవుని యొక్క రాకడకు సూచనగా మనకి కనిపిస్తూ ఉన్నది. అనేకుల మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. ప్రియులరా, ఇది 3వ సూచక క్రియగా మనకి కనిపిస్తూ ఉన్నది. 4వది కూడా చూద్దాం ప్రియులరా. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయములో 1 నుంచి 4 వచనాలు మనము చూస్తే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుంటారు. ఇప్పుడు వచ్చింది అదే కదండి, అపాయకరమైన కాలము. ఈ కరోనా కాలము చాలా అపాయకరమైనదండి. సొంత వారి దగ్గరికి కూడా ఈ కరోనా దరిచేరనివ్వటం లేదు మనల్ని. అయిన వారి దగ్గరిని అంటుకోనివ్వటం లేదు ఈ కరోనా. ఇంతటి భయంకరమైన అపాయకరమైన కాలము వచ్చును. ఇది వచ్చిందండి. ఇప్పుడు దేవుని యొక్క రాకడకు సూచక క్రియ ఏమిటో తెలుసా? అపాయకరమైన కాలములు వచ్చును. ఎలాగనగా, మనుష్యులు స్వార్థప్రియులు. వాక్యములో రాయబడిన మాట, ఈ మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అంతేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఈ మనుష్యుల్లో స్వార్థం పెరిగిపోయింది, ధనాపేక్ష పెరిగిపోయింది, అహంకారం పెరిగిపోయింది, అవిధేయత పెరిగిపోయింది, క్రూరత్వం పెరిగిపోయింది, ద్రోహత్వం పెరిగిపోయింది, మూర్ఖత్వం పెరిగిపోయింది, గర్వము పెరిగిపోయిందట. వాక్యంలో రాయబడిన మాట ఎవరికి తెలుసా? మనుష్యులకు. దేవుడు ఈ మనుష్యులను ఆయన పోలిక చొప్పున నిర్మించుకుంటే, ఈ మనుష్యులు యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి ప్రేమను, ఆయనకున్నటువంటి శాంతిని వదిలేసి ఈ మనుష్యులు ధనాపేక్షాపరులైపోయి ధనము కోసము
రకరకాల తప్పులు చేస్తూ ఉన్నారు. స్వార్థము పెరిగిపోయి వారే బాగుండాలనేటువంటి ఆలోచనతో తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. ద్వేషాన్ని, ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఒకరిని ఒకరు ద్రోహం చేసుకుంటూ ఉన్నారు. గర్వముతో బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే వాక్యము సెలవిస్తున్నది, అంచెదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా ఈ అపాయకర కాలములు రావటానికి కారణమేమిటో తెలుసా? మనుష్యుల యొక్క స్వార్థం, మనుష్యుల యొక్క అసూయ, మనుష్యుల యొక్క గర్వము, మనుష్యుల యొక్క ద్రోహము, మనుష్యుల యొక్క మూర్ఖత్వము అపాయకరమైన కాలములోనికి మనుషులను నెట్టివేస్తూ ఉన్నది ప్రియులారా. ఇది 4వ కారణముగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభుల వారు 2వసారి ఈ యొక్క భూమి మీదకి రావటానికి సూచక క్రియలు ఏమిటంటే, పలువురు ఆయన పేరు చెప్పుకుని మోసం చేస్తూ బ్రతుకుతారు. యుద్ధములు, యుద్ధ సమాచారాలు గురించి వింటారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది. అక్రమము విస్తరించి ప్రేమ చల్లారిపోతూ ఉన్నది. అంచె దినములలో అపాయకరమైన కాలములు వస్తూ ఉన్నవి. ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచక క్రియగా మనకి కనిపిస్తున్నాయి. సూచనలుగా మనకి అగుపడుచున్నవి. అదే దేవుడు చెప్పినటువంటి మాట, యేసు ప్రభువు వారు చెప్పిన మాట. యేసు వారితో ఇట్లనెను. అయితే అందులో రాయబడిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయములో 7వ వచనంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? ఇవన్నీ జరగవలసి ఉన్నవి, అంతము మాత్రము వెంటనే రాదు అని రాయబడి ఉన్నది ప్రియులారా. కాబట్టి యుగ సమాప్తి అప్పుడే రాదు, అంతము అప్పుడే రాదు. కానీ ఆయన వస్తాడు రెండవసారి అని చెప్పటానికి మాత్రం చాలా స్పష్టమైన ఆధారాలు మనకి కనిపిస్తూ ఉన్నవి. మీరు గమనించినట్లయితే ఇటీవల కాలంలో ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ TV9లో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తారు అని ఒక పాస్టర్ గారు రాసినటువంటి పుస్తకం మీద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో వారు కూడా కన్క్లూజన్ ఏమిచ్చారంటే, 2021 సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులు నెలకొంటాయి, ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు 2వ రాకడకు సూచన అని వారు కన్క్లూజన్ ఇచ్చారండి. TV9 వారు కూడా. ప్రియులారా, ఆలోచన చేసుకున్నట్లయితే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు 2వసారి ఖచ్చితంగా వస్తారు. ఖచ్చితంగా ఆయన 2వసారి రాబోతూ ఉన్నారు. అందుచేతనే ఇక్కడ ఈ అపాయకరమైన కాలాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ కరోనా కష్టకాలము అందులో భాగమే. పాపము విస్తరించుట చేత మీ మీదకి రోగములు వచ్చును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు వస్తారండి? చాలామంది ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు. 2000 సంవత్సరంలో కూడా యుగాంతం అయిపోతూ ఉన్నది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేస్తారు అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత 2012లో యుగాంతం అయిపోతూ ఉన్నది అని అప్పుడు ఒక ప్రచారం జరిగినది. కానీ వాక్యము నిరర్థకము కాదు. వాక్యం ఏమి సెలవిస్తూ ఉన్నది? మార్కు సువార్త 13వ అధ్యాయంలో 32వ వచనములో, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రికి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు అని రాయబడి ఉన్నదండి వాక్యములో. ప్రియులారా, దేవుని యొక్క 2వ రాకడ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 2వ రాకడ ఎవరికి తెలియదండి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎప్పుడు రాబోతూ ఉన్నదో ఎవరికి తెలియదు.
ఎందుకు తెలియదు అనంటే అది ఆయనకొక్కడికే తెలుసు ఎప్పుడు రావాలో అనేది. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారికి ఒక్కరికే తెలుసు. కానీ మనం ఈ యొక్క ప్రజలు కానీ విశ్వాసులు కానీ అనుకునేటువంటి విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేస్తున్నారు అని ఆయన రావటానికి ఆలోచన చేస్తూ ఉన్నారండి. ఎందుకు ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారో పరిశుద్ధ లేఖనంలో నుంచి కూడా మనము తెలుసుకుందాం ప్రియులారా. అయితే ఆయన వస్తారు, ఎలాగొస్తారు అని కూడా వాక్యము మాట్లాడుతూ ఉన్నది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో 11వ వచనంలో యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట చూచితిరు ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మనుష్యుల పాపాల నిమిత్తము శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఏ విధంగా ఆరోహణమయ్యారో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చును అని వాక్యములో రాయబడి ఉన్నది ప్రియులారా. అయితే ఆయన ఎలాగొస్తారంటే ఆయన దొంగ వచ్చినట్లు వచ్చును అని పేతురు గారి యొక్క 2వ పత్రికలో 3వ అధ్యాయములో 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ ప్రభువు దినము ఎలాగొస్తుందంటే దొంగ ఎలాగొస్తాడో దొంగ ఎలాగొస్తాడండి మనం పరిశీలించుకుందాం. ఒక ఇంటిలోకి దొంగతనం చేయటానికి ఒక దొంగ వస్తున్నాడు అనుకోండి. అమ్మ మీ ఇంట్లోకి నేను ఈ నైట్ వస్తూ ఉన్నాను, మీ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులు దొంగిలించుకుపోతాను అని చెప్పి వస్తాడా? లేదా నేను వస్తున్నాను అని ప్రచారం చేసుకుంటూ దండోరా వేసుకుంటూ వస్తాడా దొంగ? అలాగ రాడు. ఎందుకనంటే ఆయన దొంగ వలె వస్తారు అనటానికి ఆ ఉదాహరణ, ఆ పోలిక ఏమిటంటే ఎవరికీ తెలియకుండా వస్తాడు, సడన్గా వస్తాడు, అకస్మాత్తుగా వస్తాడు అనే విషయాన్ని మరి అర్థము కావటానికి దొంగ వలె వచ్చును అని రాయబడి ఉన్నదండి ప్రియులారా. ఆలోచన చేయండి. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఎలాగొస్తారంటే దొంగ వలె రావటమే కాకోకుండా ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగివచ్చును. ఏమిటండి అక్కడము దొంగలాగా వస్తాడు, చాలా సైలెంట్గా వస్తాడు అని రాయబడి ఉంది. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అని తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనంలో రాయబడి ఉన్నది. అంటే ఆయన సడన్గా వచ్చేటప్పుడు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగి వస్తాడట. దొంగలాగా వస్తాడంటే సడన్గా వచ్చేసి మనల్ని భయభ్రాంతులు చేస్తాడని కాదు. ఆయన వచ్చేటప్పుడు ఆ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి దిగి వచ్చును అని రాయబడి ఉన్నది ప్రియులారా. అవును ప్రియులారా, వాక్యం సెలవిస్తున్నది ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన ఎలాగొస్తాడు అంటే ఎలాగ తిరిగి వెళ్ళాడో అలాగే వస్తాడు అని, మరి దొంగ వలె వస్తాడని, ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే ఆయన ఎందుకు ఇప్పటి వరకు తిరిగి రాలేదండి? వస్తానని పరిశుద్ధ గ్రంథములో రాసిన మాట ఈ యొక్క 2021 సంవత్సరముల నుంచి కూడా వింటూనే ఉన్నారు కదా. మరి ఎందుకు రావట్లేదు ఆయన? రాకపోవటానికి కారణం ఏమిటి? రావటంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? చూద్దాం ప్రియులారా, మనము వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 8-9 వచనాలు చూస్తే 8వ వచనంలో ఏం రాయబడిందంటే, ప్రియులారా ఒక్క సంగతి మర్చిపోకుడి, ఒక్క దినము ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినము వలె ఉన్నవి. కాబట్టి ఆయన దృష్టిలో ఎలాగున్నదంటే 1000 సంవత్సరములైనా ఒక్క రోజులాగా ఉన్నది. అందుకనే ఇంకొక 1000 సంవత్సరాలు చూద్దామని ఆగి ఉండొచ్చేమో కదా.
ఆలోచన చేసుకుందాం ప్రియులారా. అదే 9వ వచనంలో ఏమి రాయబడి ఉన్నదంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో కొనుక్కోబడాలి గనక ఇంకా మారతాము అని ఆయన ఆలస్యం చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఎందుచేతనంటే ఎవ్వరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఈ మనుషులను తన పోలిక చొప్పున తన కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన మరి సృజించుకున్నాడు గనక ఈ మనుష్యులు ఎవరు కూడా నశించిపోవటము ఆయనకి ఇష్టం లేదు గనక ఈ మనుష్యులు ఇంకా మారతారేమో అని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. అందుచేతనే ఆయన ఇంకనూ రావటానికి ఆలస్యము చేస్తూ ఉన్నాడు. అయినా ఈ మనుషుల్లో ప్రేమలు చల్లారిపోయి, ఈ మనుషుల్లో స్వార్థము పెరిగిపోయి దేవునికి వ్యతిరేకులుగా బ్రతుకుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి కోపం వస్తూ ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభులు వారు రావటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే, ఇంకను ఈ మనుష్యులు మారాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు గనుక ఆయన ఇంకను ఆలస్యం చేస్తూ ఉన్నాడు. తెస్సలోనిక రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 1-4 వచనాలు మనం పరిశీలిస్తే, యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మొదట భ్రష్టత్వము సంభవించిన నాశన పాత్రుడగు పాప పురుషుడు బయట పడితే గాని ఆయన దినము రాదు. అంటే ఆయన రెండవ రాకడ రాదు. ఎప్పుడు తెలుసా? ఈ మనుష్యులు చేసే భ్రష్టత్వం మానేయాలి. ఈ నాశన పాత్రుడగు పాప పురుషుడు మనుషుల నుంచి బయటికి పోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు రెండవసారి రావాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. ఈ మనుష్యులు మారాలని, ఈ మనుష్యులు పాప జీవితం వదిలేయాలని ఆయన ఇంకా నిరీక్షిస్తూ ఉన్నాడు. నా కుమారుడు ఇంకా మారతాడేమో, నా కుమార్తె ఇంకా మారుతుందేమో అని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుచేత తెలుసా? ఈ నా కుమారులు, ఈ నా కుమార్తెలు నశించిపోకూడదు, ఆ నరకములో పడి నశించిపోకూడదు అని ఆయన ప్రేమ కలిగి నిరీక్షిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియ విశ్వాసులారా, ప్రియ సంగమా, ఆలోచన చేయండి. అంతేకాదు కానీ ప్రియులారా, మనము మత్తయి సువార్త 24:14 ఒక్కసారి పరిశీలన చేస్తే, లోకమంతటా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి రాజ్య సువార్త ప్రకటించబడాలండి. కానీ ఇంకా చాలా దేశాల్లో దేవుని వాక్యం అందటం లేదండి. మన భారతదేశంలో చాలా రాష్ట్రాల్లోకి దేవుని వాక్యం వెళ్ళటం లేదండి. దేవుని రాజ్య సువార్త ప్రపంచమంతా కూడా ప్రకటించబడాలట. అందుకోసం ఆయన ఇంకా నిరీక్షిస్తూ ఉన్నాడు. లోకమందంతటా కూడా ఆయన రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై మరి ప్రకటించబడాలని మత్తయి సువార్త 24:14 మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అందుచేత ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, మనము వాక్యమును బట్టి మనం తెలుసుకున్నటువంటి మరి విషయం ఏమిటంటే, అందరూ మారు మనసు పొందాలని ఆశ కలిగి నిరీక్షిస్తూ ఉన్నాడు. ఈ యొక్క మనుషుల యొక్క పాప భ్రష్టత్వం నుంచి మనుషులు బయటికి రావాలని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. ఆయన రాజ్య సువార్త లోకమంతా ప్రకటించబడాలి అని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 24:6 చూస్తే, ఇవన్నీ జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. ఇవన్నీ జరగాలండి. ఇవన్నీ జరగటం కోసమే ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. ఇవన్నీ జరగటం లేదు గనుక దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి వస్తూ ఉన్నది. ఈ ఉగ్రతను చూసేనా ఈ మనుష్యులు మారతారేమోనని. కానీ మనుషులు మారటం లేదు. ఈ మనుష్యులు వారి తప్పిదాలను తెలుసుకోవటం లేదు. ఈ మనుషులు వారి పాపాన్ని వదలటం లేదు. వారి చూపుతో పాపం, వారి ఆలోచనతో పాపం, వారి యొక్క మాటతో పాపం, వారి యొక్క చేతులతో పాపం, వారి యొక్క కాళ్ళతో పాపం, వారి యొక్క పడకలతో పాపం, వారి యొక్క నడకలతో పాపం చేస్తూనే బ్రతుకుతూ ఉన్నారు.
ఎంతకాలం ఇంకా దేవుడు నిరీక్షిస్తూ ఉంటాడండి? అందును బట్టే ఈ లోకము మీదికి ఉగ్రతను పంపిస్తూ ఉన్నాడు. ఈ రెండవ రాకడ వచ్చేసరికి మనుషులు ఎలాగుంటారని వాక్యంలో రాయబడి ఉన్నదంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 38, 39 వచనంలో, జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుకొనుచు ఉండిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగలేకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ వచ్చే వరకు ఉంటారట ఈ మనుషులు. అందుచేతనే కదా ఇప్పుడు మనము ఈ యొక్క కరోనా పాండమిక్లో మన యొక్క పరిస్థితులను చూస్తే అల్లకల్లోలమైపోతూ ఉన్నది. ప్రపంచంలో 17,25,92,440 మందికి ఈ కరోనా సోకితే అందులో 37,12,570 మంది చనిపోయారండి. ఇది అధికారిక లెక్కలు. అనధికారికంగా ఇంకెంతమంది చనిపోయారో మన భారతదేశంలో చూస్తే 2,87,02,999 మంది ఈ కరోనా బారిన పడితే అందులో 3,44,169 మంది చనిపోయినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. కానీ అధికారికంగా అంటే కూడా అనధికార లెక్కలను చూస్తే సుమారు భారతదేశంలో 70 లక్షలకు మందికి పైగానే చనిపోయి ఉండవచ్చునని అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఇంతటి పరిస్థితికి కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క మాటను వినకపోవటం, దేవుని యొక్క మాటను లక్ష్య పెట్టకపోవటం. మరి ఆ యొక్క నోవహు గారు దినములలో ఏ విధంగా అయితే పాపము చేసి దేవునికి విరోధులైపోయారో అట్టి రీతిగానే ఇప్పటి ప్రజలు కూడా అలాగ బ్రతుకుతూ ఉన్నారు. అందును బట్టే జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ వరకు ఇప్పుడున్న ప్రజలు అలాగ బ్రతుకుతూ ఉన్నారు అని వాక్యములో రాయబడి ఉన్నది. ప్రియులారా, ఆలోచన చేద్దామా? అంతటి ఉపద్రవములోనికి మనము నెట్టివేయబడకుండా ఉండాలి అని అంటే ప్రేమలు చల్లారకుండా చూసుకోవాలండి. దేవుని వాక్యములో రాయబడిన మాటలను జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. అపాయకరమైన కాలములు రాకుండా మనుషులు స్వార్థాన్ని విడనాడాలండి. అహంకారాన్ని, ద్వేషాన్ని, అసూయను, గర్వాన్ని వదిలేసేవారిగా ఉండాలండి. ముఖ్యంగా ఏమిటో తెలుసా? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించకూడదండి. అలాగ ప్రేమిస్తున్నారని తిమోతిలకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. ఈ మనుషులు సుఖ సౌఖ్యాల కోసం ఎలాంటి తప్పిదానైనా చేయటానికి వెనుకాడకుండా బ్రతికేస్తూ ఉన్నారు. అందును బట్టే ఈ యొక్క నరుల మీదకి ఇలాంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నవి. మన యొక్క బాధకు, మన శ్రమకు మనమే కారణము అని ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ మనుషుల యొక్క బాధకి, శ్రమకి కారణము. మరి ఇప్పుడు ఈ కరోనా వైరస్కి కారణం ఎవరండి? మనం చేసిన తప్పిదాని వల్లే దేవుని ఉగ్రత ఈ రోగము రూపంలో మనుష్యుల మీదకి వచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నది ప్రియులారా. మరి ఈ యొక్క దేవుని యొక్క 2వ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని రాయబడి ఉన్నదంటే, మనం చూసాము పేతురు గారు 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 11వ వచనం చూస్తే, ఆకాశములు లయమైపోతాయట, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయట. ఆయన వచ్చినప్పుడు ఇవేవి కనిపించవట. పంచభూతాలు ఏమి కూడా మనకి కనిపించవు ఆయన వచ్చినప్పుడు అని యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాక ముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును అని రాయబడి ఉన్నది ప్రియులారా. మత్తయి సువార్త 24వ అధ్యాయం
41 వచనాలు మనము చూస్తే, ఆ కాలంలో ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడను, ఒకడు విడిచిపెట్టబడను. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడను, ఒకటి విడిచిపెట్టబడను. అంటే ఒకళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ కరోనాలో కూడా మనం చూస్తే భర్తను తీసుకుపోయి భార్యను వదిలేస్తుంది, భార్యను తీసుకుపోయి భర్తను వదిలేస్తూ ఉన్నది కరోనా. కొన్ని కుటుంబాల్లో తల్లి కొడుకులు మొత్తం కుటుంబం అంతా కూడా తుడిచిపెట్టుకుపోతూ ఉన్నది. కొన్ని కుటుంబాలను మనం పరిశీలిస్తే ప్రియులారా, హృదయం ద్రవించిపోతూ ఉన్నది. ఇంటిల్లిపాదిని కూడా కరోనా కబళించి వేసింది. బిడ్డలను అనాథలను చేసింది. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పుత్రశోకాన్ని మిగిల్చింది. ఇంతటి భయంకరమైన స్థితిలో ఈ మనుషులు బ్రతుకుతూ ఉన్నారు ప్రియులారా. ఒకరిని వదులుతుంది, ఒకరిని తీసుకుపోతూ ఉన్నదని రాయబడి ఉన్నది ప్రియులారా. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచన చేయండి. ఆయన వచ్చినప్పుడంట మత్తయి సువార్త 25:32 ఈ సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవునికి భయపడి బ్రతుకుతారో వారిని ఆ యొక్క గొర్రెలలాగా ఆయన కుడి చేతి వైపున నిలబెడతాడు. ఎవరైతే మేకల్లాగా మిగిలిపోతారో, తప్పులు చేస్తారో, పాపాలు చేస్తారో వారు ఎడమ వైపున నిలబెడతారు. మరి కుడివైపున ఉన్నటువంటి వారిని చూసి ఆయన ఏమంటాడో తెలుసా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఎవరైతే దేవుని కుడి పార్శ్వమున ఉంటారో వారికి దేవుని రాజ్యము సిద్ధపరిచి ఉన్నది. ఎవరైతే దేవుని మాటను లెక్క చేయరో, ఎవరైతే దేవుని యందు భయభక్తులు లేకుండా బ్రతుకుతారో, విచ్చలవిడిగా జీవిస్తారో వారు మేకలులాగా ఎడమ వైపున నిలబడి ఉంటారు అని 41వ వచనంలో చూస్తాం. అప్పుడైనా ఎడమ వైపున ఉండి వారిని చూసి, శపించబడిన వారిలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి. చూడండి ప్రియులారా, ఆయన వచ్చినప్పుడు చేసేటువంటి క్రియ ఏమిటో తెలుసా? ఎవరైతే ఆయన మాట వింటారో వారిని ఆశీర్వదించబడిన వారిగా గుర్తించి ఆయన రాజ్యంలోనికి పంపిస్తాడు. ఎవరైతే దేవుని మాటను వినరో, ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెట్టకుండా బ్రతికారో, విచ్చలవిడిగా జీవించారో, వరుసవేవి లేకుండా బ్రతికారో వారు నిత్యాగ్నిలోకి నెట్టివేయబడతారు. ఎప్పుడు అగ్ని ఆరదు, అక్కడ పురుగు చావదు, మలమల మాడుతూ ఉండటమే, చనిపోవటానికి కూడా అవకాశం ఉండదు ఇంకా అక్కడ. అలాంటి భయంకరమైన స్థితిలోనికి నెట్టివేయబడతారు. అందుచేతనే ఆయన రెండో రాకడ వచ్చే వరకు మనము కూడా జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. మనుషులందరూ మారాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని వాక్యానికి లోబడాలని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. భ్రష్టత్వానికి సంబంధించిన నాశనక పాత్రుడకు పాప పురుషుడును మీరు వదిలేయాలని వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రియులారా, అలాగూ చేస్తున్నట్లయితే ఆయన వచ్చినప్పుడు మనము ఆశీర్వదించబడిన వారిగా మిగిలి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఒకవేళ అలాగ బ్రతకకపోతే నాకేమిటిలే, నేను ఈ లోకంలో ఎలాగోలాగుని బ్రతికేస్తాను, ఎలాగోలాగుని జీవించేస్తాను, దేవుడు చూస్తున్నాడేంటిలే, దేవుడు నేను చేసే తప్పిదాన్ని గమనిస్తున్నాడేంటిలే అనుకుని బ్రతికితే మనము నిత్య నరకాగ్నిలోనికి పోతాం. ప్రియులారా, ఆలోచన చేసుకోండి. అందుకే వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఈరోజు బయలుపరచబడిన వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఏమని తెలుసా? మత్తయి సువార్త 24:42 నుంచి మనం చదివితే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఎలాగుండాలంట? మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరెరుగుదురు గనుక. ఎవరైతే మెలకువగా ఉండి దొంగ వచ్చినప్పుడు మన ఇంటిలో ఉన్నటువంటి వస్తువులను, ఇతర
మరి పరికరాలను దొంగిలించకుండా జాగ్రత్తగా ఎలా కాచుకుంటామో అలాగ మీరు కూడా మెలకువగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరు సిద్ధముగా ఉండుడి అని వాక్యము మనందరికీ కూడా మరి తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి మనము మెలకువగా ఉండాలి, సిద్ధపడి ఉండాలి. ఎప్పుడు ఆయన వస్తాడో మనకు తెలియదు. మనం మెలకువగా ఉండాలంటే దాని అర్థం నిద్ర మానేసి ఆయన కోసం ఎదురు చూడమని కాదు. మన పాప జీవితాన్ని వదిలేసి, మన పాప కళంకితాన్ని దూరపరుచుకుని, మన హృదయాన్ని శుద్ధి చేసుకుని, నీ హృదయంలో ఉన్నటువంటి 13 రకాల చెడ్డ తలంపులను తొలగించేసి, నీవు దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతకాలి, దేవునికి అనుకూలమైన బిడ్డగా బ్రతకాలి. అది సిద్ధపడటం అంటే అలాగూ సిద్ధపడాలి, అలాగా మెలకువగా ఉండాలి. ఆ మెలకువగా ఉండటమే కాకుండా సిద్ధపడి ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా ఆయనతో నేను వెళ్ళగలను అనేటువంటి ఆ సిద్ధపాటు మనలో ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి బ్రతకాలి, ఆ సిద్ధపాటు కలిగి జీవించాలి. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనలను ఆయన రాజ్యంలోనికి తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైనటువంటి సంఘస్థులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. ఈ ప్రపంచం మీదకి వచ్చినటువంటి ఉగ్రత మనము చేసిన తప్పిదాల వల్లే వచ్చినది. ఈ 2వ దశ కరోనాలో 2 మాస్కులు ఎలాగూ పెట్టుకోవాలని అధికారులు, నిపుణులు తెలియపరుస్తూ ఉన్నారో అట్టి రీతిగా 2వ రాకడకు కూడా మనము సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క 2వ రాకడకు మనమందరము కూడా వేగిరపడేవారిగా ఉండాలి. ఆయన రాకడ సమయంలో మనలను ఆయన రాజ్యంలోనికి చేర్చాలంటే మనము మన యొక్క ప్రవర్తనను సరిచేసుకోవాలి, మన యొక్క ఆలోచనను మార్చుకోవాలి, మన స్వార్థాన్ని విడిచిపెట్టాలి, మన ధనాపేక్షను విడిచిపెట్టాలి, మన అహంకారాన్ని విడిచిపెట్టాలి. మనము తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతకాలి, మన అపవిత్రాత్మకు లోనవ్వకుండా బ్రతకాలి, ద్వేషాన్ని వదిలిపెట్టేవారిగా ఉండాలి, అపవాదికి చోటివ్వని వారిగా ఉండాలి, ద్రోహత్వాన్ని విడిచేవారిగా ఉండాలి, మూర్ఖత్వాన్ని విడిచేవారిగా ఉండాలి, గర్వాంధములై బతకకుండా ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించకుండా బ్రతకాలి. దేవుని కంటే ఎక్కువైనది ఏముందండి? దేవునికి మించి మనము ప్రయత్నం చేయకూడదు. దేవుని కంట ఎక్కువ ఏది లేదు గనక. కానీ మనుషులు ఏం చేస్తారంటే దేవుని కంటే నాకు అతి ముఖ్యమైనది బంగారమని, దేవుని కంటే అతి ముఖ్యమైనది ధనమని, దేవుని కంటే అతి ముఖ్యమైనది ఆస్తని, దేవుని కంటే అతి ముఖ్యమైనది అందమని ఈ మనుషులు భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు. అందుకే వాటన్నిటిని వదిలిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికితే, దేవునికి అనుకూలమైన బిడ్డలుగా మనము జీవిస్తే, ఆయన 2వ రాకడలో వచ్చే సమయానికి మనము సిద్ధపడి ఉంటే ఆయన రాజ్యంలోనికి మనకి చోటు దక్కుతుంది. అట్టి ధన్యత మనందరికీ కలుగులాగున, అట్టి అవకాశం దేవుడు మనందరికీ దయచేయులాగున ప్రార్థనాపూర్వకముగా మనమందరము కూడా ముందుకు కొనసాగాలి. అట్టి కృప, అట్టి ప్రేమ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ వాక్యమును దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.